గత కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఇటు యూట్యూబర్స్ అయినా కానీ, ఇటు నటీనటులైనా కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన కేసెస్ అనేవి బనాయించడం, వారికి తగిన శిక్షలనేవి విధించడం. వీటన్నిటికి వెనుక ఉన్న కారణం ఏంటి అనంటే నా అన్వేష్. అంటే ప్రపంచ యాత్రికుడుగా పిలువబడే నా అన్వేష్ అనే వ్యక్తి దీనిని ప్రేరేపించి యూట్యూబర్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఒక్కరొక్కరిగా వారి డీటెయిల్స్ అన్నిటిని బయట పెట్టడం జరిగింది. కానీ తాజాగా తను చేసినటువంటి వ్యాఖ్యలలో ఎలాంటి వాస్తవం లేదు. అదేవిధంగా మెట్రోస్‌లలో మనకి ఏదైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారో దాని గురించి ఇటు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ కొంతమంది అదేవిధంగా మెట్రో ఎండీ వాళ్ళ పైన కూడా 300,00,00,000 వరకు కూడా దాదాపుగా ఈ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్స్ కోసం వసూలు చేసినట్టుగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాలు లేవు. అదేవిధంగా తన పైన కేసు అనేది నమోదు చేసేసి సుమోటోగా తీసుకొని చర్యలైతే తీసుకోబోతున్నారు. అసలు ఈ నా అన్వేష్ పైన అసలు ఎటువంటి కేసులనేవి బనాయిస్తారు? అసలు ఈ కేసులనేవి బనాయించడానికి గల కారణం ఏంటి? అన్ని విషయాలు కూడా ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ తెలిసే ఉంటది. ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తి గతంలో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చాలా పోరాడాడు. కానీ లాస్ట్‌కొచ్చేసరికి అతని పైనే కేసులు పెట్టే సిట్యుయేషన్ వచ్చింది. ఎందుకంటారు? ఒకటి స్ట్రెయిట్‌గా రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతున్నా. అన్వేష్ మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు వాస్తవం. మీ మీద ఆరోపణలు చేసినంత మాత్రాన సింపుల్ ఖండన కూడా లేదు మీ వైపు నుంచి కానీ, ఎన్వీఎస్ రెడ్డి కావచ్చు, చీఫ్ సెక్రటరీ వైపు నుంచి కానీ. మరి ఖండన లేకుండా మీరు ఒక కానిస్టేబుల్ సుమోటో ఒక కేసు రిజిస్టర్ చేసినంత కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన కేసు రిజిస్టర్ చేసిండ్రు. అరెస్ట్ చేస్తారు కదా! ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల నుంచి అరిగోసపడుతున్నాడు. తనను ఏ విధంగా కేసుల్లో ఇరికిచ్చి ఓట్ ఫర్ క్యాష్, క్యాష్ ఫర్ ఓట్ అని ఏదో ఆ కేసులో ఆయనను అరెస్ట్ చేయడం, డిటైన్ చేయడం, డ్రోన్ల కేసులో కూడా ఆయనను 13 డేస్ ఇల్లీగల్గా డిటైన్ చేసింది గత ప్రభుత్వం అని చెప్పి కొంతమంది వ్యక్తుల మీద స్ట్రైట్‌గా ఆరోపణ చేసింది. ఒక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రిజిస్టర్ అయింది. ప్రభాకర్ రావు దీనికి మూల కారణం అన్నారు. మరి ప్రభాకర్ రావుని ఎందుకంటే అరెస్ట్ చేయట్లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? నేను 8 మార్చి రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత ప్రభాకర్ రావు వీళ్ళందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని. నా ఫిర్యాదు మీద కూడా కంప్లైంట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు కదా. గంగాధర్ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 11 మార్చి రోజు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ చేశారు. ప్రభాకర్ రావుని ఎక్కడ పట్టుకొచ్చారండి ఇంతవరకు? ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధపడ్డా మీకు సంబంధం లేదు, కానీ మీ మీద ఒక చిన్న ఆరోపణ వస్తే మీ వైపు నుంచి ఖండన లేకుండా ఎఫ్ఐఆర్ కూడా చేస్తారు. రైట్. ప్రపంచ యాత్రికుని ఎక్కడ పట్టుకుంటారు మీరు? ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. మరి పట్టుకోవడం లేదు. కట్ చేస్తే అసలు ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అనేది లీగలా, ఇల్లీగలా? ఇల్లీగల్. ఇంతమందిని సోకాల్డ్ సెలబ్రిటీస్ని, ఇంకా సోకాల్డ్ సినిమా యాక్టర్లని కూడా మీరు పేర్లు బయటకు వచ్చినాయి, కానీ వాళ్ళకి కనీసం సమన్లు కూడా జారీ చేయలేదు ఇంతవరకు. మరి ఎందుకంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీకేమైనా ఉన్నాయి? అన్వేష్ ఉత్తగా అయితే చెప్పకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఆధారాలు ఉంటేనే మాట్లాడుతుండొచ్చు. మై టార్గెట్ ఈజ్ నాట్ ద డీజీపీ, నాట్ ద చీఫ్ సెక్రటరీ, నాట్ ద ఎన్వీఎస్ రెడ్డి. ప్రజలు అరిగోసపడుతున్నారు. వాడు కొద్దో గొప్ప వాడి చేతనైనంత 2 లక్షల చొప్పున వాడు 5 మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది అన్వేష్ అనేవాడు. మరి మీ వైపు నుంచి ఏం జరిగింది? నేను ఇప్పుడే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నేను ఇప్పుడే ఒకటి ట్రాన్సాక్షన్ చేస్తా, మీ ముందే చేస్తా, డబ్బులు ఎక్కడికో పోతాయి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో డబ్బులు ఎవరికి వెళ్ళాలో వెళ్తున్నప్పుడు మరి క్యాష్ చేయడం కూడా అంతే ఈజీ కదండి. వయా బ్యాంకులోనే ఏమైనా సమన్ చేసిర్రా? ఆర్బీఐకి ఏమైనా నోటీసులు ఇచ్చిర్రా? ఇంతవరకు ఏం చేయట్లేదు కదా. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు పర్మిషన్లు ఇచ్చిందని అనుకుందాం ఫర్ ఏ వైల్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కదా. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ కానీ జూదం కానీ ఏదైనా కానీ 3 ముక్కలాట కానీ ఇవన్నీ నిషేధం కదా. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కేవలం ప్రమోట్ చేసిన వాళ్ళని మాత్రమే, అంటే ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అన్వేష్ పనికొస్తాడు. కానీ మీ మీద ఒక చిన్న ఆరోపణ చేసినంత మాత్రాన మళ్ళీ అన్వేష్ లాంటి వ్యక్తుల మీద కూడా మీరు ఎఫ్ఐఆర్లు చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓట్ ఫర్ క్యాష్, క్యాష్ ఫర్ ఓట్ చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు అప్పట్లో క్వాష్ చేయడం జరిగింది. మరి క్వాష్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసును ఎందుకు కొట్టివేయలేకపోతున్నారు మీరు? సుప్రీంకోర్టులో ఉంది, మరి ఎందుకు ఎక్స్పెడైట్గా దాన్ని ఆ కేసును కొట్టివేయట్లేదు? చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా తన దాకా వస్తే ఒక న్యాయం,
రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఒక సామాన్యుడిలా లెక్కించడం అనేది శోచనీయం. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అరెస్ట్ చేయొచ్చు కదా. నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ నుంచి కల్ప్రిట్ బ్యాంక్ అకౌంట్కు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాడు డ్రా చేసుకుంటున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ సెలబ్రిటీల పేర్ల మీద ఎవరైతే పాపం టీవీ షోలు చేసుకునేటోళ్ళు వాళ్ళని పాపం కూడా వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మరి పెద్ద సినిమా యాక్టర్లు వెంకటేష్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు వాళ్ళని ఎందుకు పిలవలేదు మీరు? అంటే మీకేమైనా ఉంటేనే కదా అది అన్వేష్ చెప్పింది వాస్తవం అని అనుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది కదా. అసలు ట్రాన్స్పరెన్సీ విషయంలో, కరప్షన్ విషయంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ భారతదేశాన్ని 127వ స్థానంలో నిలబెట్టినాయి. అవినీతిమయమని చెప్పింది. మరి అది కూడా దేశద్రోహమే కదా. ఆ కానిస్టేబుల్కి అది తెలియదా? అదే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి, రేటింగ్ ఇస్తున్నాయి, ఇంటర్నేషనల్ రేటింగ్స్ ఇస్తున్నాయి. క్రిసిల్ కావచ్చు, వేరే స్టాండర్డ్స్ అండ్ పూర్ అని కావచ్చు, వీళ్ళు వాళ్ళ పనే అది. ఏ దేశం ఏ స్థాయిలో ఉంది, అవినీతి ఏ స్థాయిలో ఉంది, ఎఫిషియన్సీ ఏ స్థాయిలో ఉందని రేటింగ్స్ ఇస్తున్నారు. మరి అందులో 127 స్థానం ఇచ్చి పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే మనల్ని వెనక్కి దొబ్బిన దాఖలాలు ఉన్నాయి కదా. దాని మీద మరి ఎందుకు కేసులు కావు? అంటే ఒక ఆరోపణ చేసినంత మాత్రాన అది దేశద్రోహం అవుతుందా? ఏ విధంగా దేశద్రోహం అవుతుంది? అసలు దేశద్రోహం కేసులే ఉండొద్దని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారే చెప్పారు కదా. దేశద్రోహం ఎక్కడిది, రాజద్రోహం ఎక్కడిది? విచిత్రమైన కేసులు పెట్టుకుంటూ అందరినీ బెదిరించాలనుకుంటున్నారా మీరు? అంటే మీకు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది? మళ్ళీ ఎవరైనా బెట్టింగ్ యాప్ల మీద దాని వెనకాల ఎవరు ఉన్నారని క్వశ్చన్ చేయకూడదని ఏమైనా దుగ్ధం మీకు ఏమైనా ఉందా? మీ పాత్ర బయటకు వస్తుందని ఏమైనా ఉందా? మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మై టార్గెట్ ఈజ్ నాట్ డీజీపీ, నాట్ ద సిఎస్. కానీ కల్ప్రిట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రాంతంలో నిర్వహించకుండా యాక్షన్ తీసుకోండి. ఇమ్మీడియట్గా బ్యాంకులకు సమన్ చేయండి. బ్యాంకుల నుంచి బ్యాంక్ అకౌంట్ల ద్వారానే కదా. సో సార్, ఇప్పుడు అంటే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ మెట్రో పైన వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా 1x బెట్ అని చెప్పి కొన్ని మనకి అవుటర్ మెట్రో పైనే అవన్నీ ప్రింట్ చేసి ఉండడం జరుగుతుంది. అంటే నిజానికి కూడా ఇప్పుడు ఏదైతే ఈ నా అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమని అనుకోవచ్చా? మరి ఎవరు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తులు ఎవరు కూడా ఖండించలేదు, ఇందులో తప్పు ఉంది అని అనలేదు. మెట్రో లాంటి వెన్యూ మీద అంటే విపరీతమైన కాస్ట్ దాని మీద యాడ్ చేయాలంటే అంతకు భరించి వేస్తున్నారు అంటే దానికి మించి లాభం ఉంటేనే కదా ఎవరైనా వేసేది. అంటే దాన్ని ఆడమనే మెట్రో యాజమాన్యం ఏం చెప్తుంది? మెట్రో కాంట్రాక్ట్ ఇచ్చింది జిహెచ్ఎంసి, అంటే మీరు ఏవైనా యాప్లు నడుపుకోవచ్చు అనేనా? మరి అటువంటప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన యాడ్లు కూడా వేస్తారు. అటువంటప్పుడు వేయడానికి ఎన్విఎస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా మెట్రో చీఫ్గా? లేదు కదా. నాట్ అలౌడ్. జస్ట్ ప్రమోట్ చేసిన వ్యక్తులను సమన్ చేసినప్పుడు ఈ సంస్థను ఎందుకు సమన్ చేయకూడదు? అంటే ఏ స్థాయిలో వచ్చింది అడ్వర్టైజ్మెంట్కి, లీగల్గా ఎంత పేమెంట్ చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎంత పేమెంట్ చేస్తున్నారు అనేది డీజీపీ గారు క్వశ్చన్ చేయాలి కదా. ఎవరిని క్వశ్చన్ చేయకుండా ఆరోపణ వచ్చినంత మాత్రాన ఆన్లైన్లో, అది కూడా దట్టు తను తొలగించిండు. అన్వేష్ అనే వ్యక్తి తన వాట్సాప్లో నుంచి కావచ్చు, ఫేస్బుక్లో నుంచి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు ఈ వీడియోలను తొలగించినాక కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నారంటే అంటే మీకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయమా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అవునా కాదా? ఆపరేట్ అవుతుందా లేదా రాష్ట్రంలో? రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మీరు సమన్యాయం చేయట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా గౌరవించట్లేదు, ఆయన ఎదుర్కొంటున్న కేసులను కూడా స్వస్తి చెప్పట్లేదు, క్లోజ్ చేయట్లేదు. సుప్రీంకోర్టులో మీకు ఆపర్చునిటీ ఉంది, ఎక్స్పిడైట్గా ఆ కేసులను కొట్టివేయించుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంత ఇబ్బందులు పడాలి? ఒక ముఖ్యమంత్రి మీద కేసులు వస్తే కూడా ఎఫ్ఐఆర్ చేసేసిండ్రు మీరు. మరి మీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్? కౌంటర్ కంప్లైంట్ కూడా అన్వేష్ చెప్పిన దాని మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉండాలి కదా. ఎవరో వ్యక్తి ఆన్లైన్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక ఫిర్యాదు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర హైకోర్టుకు పాస్ చేయమని, ఆ కేసులో గవర్నమెంట్ ప్లీడర్ పూర్తి ఇన్ఫర్మేషన్తో రాకపోతే జడ్జి గారు మందలించినని పేపర్లలో అన్నిట్లో వచ్చింది ఆ విషయం. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎఫ్ఐఆర్ చేసే అత్యుత్సాహం ఉన్న మీకు మీ మీద ఎందుకు చేసుకోరు మరి? అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే కదా రూల్. న్యాయం అందరికీ న్యాయం అయినప్పుడు కౌంటర్ కేసు మాత్రమే దాఖలు చేసి మీ మీద వచ్చిన ఆరోపణలను పక్కకు పెట్టి ఇప్పటికైనా ఐఎమ్ రిక్వెస్టింగ్ డీజీపీ తెలంగాణ, కమ్ ఫార్వర్డ్ అండ్ డిపోజ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు చెప్పాలనుకుంటున్నా చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీకు సంబంధం ఉందా లేదా చెప్పండి. అయిపోద్ది కదా, టీ కప్లో తుఫాన్లా తొలగిపోతుంది కదా. ఇవన్నీ కాకుండా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక్క ఫ్రాక్షన్ సెకండ్లో, ఫ్రాక్షన్ మినిట్లో వేల లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్ దండుకుంటున్నాయి. ఎట్లా? మన ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వాటి ద్వారానే కదా మనం పే చేస్తుంది.
ఆ పేమెంట్ రెసిపియంట్కి వెళ్ళిపోతుంది అంటే రెసిపియంట్ హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు ఈ రోజు వరకు కూడా. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, దెర్ ఈజ్ నో బ్యాన్ సో ఫార్. ఎందుకు పెట్టట్లేదు మీరు ఎందుకు అడగరు బ్యాంకులను? ఈ అకౌంట్స్ని, దీనికి లింక్ అయిన అకౌంట్స్ని ఫ్రీజ్ చేయమని అడ్వర్టైజ్మెంట్లోనే వాడు ఏదో లింక్ ఇస్తున్నాడు. ఆ లింక్ను క్లోజ్ చేయమని చెప్పేసి మీరు యూట్యూబ్కి కానీ లేకపోతే ఫేస్బుక్కి కానీ వాట్సాప్కి కానీ మీరెందుకు ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇవ్వట్లేదు? యు ఆర్ ఎట్ లిబర్టీ, యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్, ఎవ్రీ అథారిటీ టు స్టాప్ ది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. ఎందుకు చేయట్లేదు మీరు? అంటే ఎవరికైనా చిన్న మెదడు, చాలా చిన్న ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళకి కూడా డౌట్ వచ్చేది ఏంటంటే, ఎవరికైనా ఏమైనా ఉంటేనే కదా అవతల వాడికి బెనిఫిట్ ఇచ్చేది. మీకేమైనా బెనిఫిట్ ఉందా? అది క్లియర్ చేయండి. దాంట్లో తప్పేం లేదు కదా, అన్వేష్ అన్న దాంట్లో తప్పు లేదు. మీరు ఖండిస్తే అయిపోయేదానికి ఎఫ్ఐఆర్లు చేయడం పట్టుకురాగలుగుతారా? 180 దేశాలు తిరిగిడు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అంటున్నాడు. అమెరికాలో ఉందని చెప్పి బాజాబ్తా హైకోర్టులో పిటిషన్లు వేసిన ప్రభాకర్ రావునే మీరు ఒక వెంట్రుక కూడా తీసుకురాలేకపోయినారు ఈ రోజు వరకు. బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసిండు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాడు. అక్కడ పాస్పోర్టు, వీసా సంపాదించుకొని పాస్పోర్ట్ కూడా వెళ్ళిపోతున్నాడు. $1 మిలియన్ సబ్మిట్ చేస్తే యుఎస్ఏ సిటిజన్షిప్ ఇస్తుంది అక్కడ. అటువంటప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసినరా లేదా చెప్పట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేని గౌరవం మీకెందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా స్ట్రైట్గా. సో సార్, ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఏదైతే మనకి లింక్ ఇస్తున్నారో ఆ లింక్ని మనం ఆపేయచ్చు, అకౌంట్స్ని ఫ్రీజ్ చేయొచ్చు అని. ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేసే ట్రాన్సాక్షన్స్ని మనం బ్యాంక్ నుంచి ఏ విధంగా మనం దాన్ని ఆపే ప్రయత్నాలు చేయొచ్చు? ఎవ్రీ యాప్ వాళ్ళు ఏదైతే లింక్ ఇస్తున్నారో ఆ లింక్ ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారానే పనిచేస్తుంది, లేదు ఫేస్బుక్ ద్వారా, లేదు వాట్సాప్ ద్వారా పనిచేస్తుంది. దానికో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది. మనం డబ్బులు పంపిస్తున్నాము అంటే ఆ ట్రాన్సాక్షన్ ఉన్నట్టే కదా. మనం డబ్బులు ₹1000 ఈరోజు మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినామంటే అవతలి వ్యక్తికి నిమిషం లోపలనే వెళ్ళిపోతుంది, కన్ఫర్మేషన్ కూడా వస్తుంది, అటువైపు నుంచి కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే మీన్ టైం మీరు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. యూట్యూబ్ను మీరు సమ్మన్ చేయొచ్చు, తర్వాత ఇంటర్నెట్ని సమ్మన్ చేయొచ్చు. ఇంటర్నెట్ని సమ్మన్ చేసి మీరు ఆపేయమని ఒక ప్రొహిబిటరీ ఆర్డర్ చేయొచ్చు. లేదు ఈ ట్రాన్సాక్షన్స్, ఈ డబ్బులు పోతున్న అకౌంట్లు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడితే వాడు ఎవరికి, థర్డ్ పార్టీకి ఎవరికైనా వాడు పేమెంట్ చేస్తున్నాడా, వాడు అమ్మాయి కూడా ఇన్నోసెంట్ అయ్యి ఉంటే వాడు అకౌంట్ నుంచి మళ్ళీ పోతున్నప్పుడు ఎందుకు మీరు ఆపట్లేదు? ఒక్క స్ట్రోక్తోన, ఒక్క ఆర్డర్తోన, ఒక గవర్నమెంట్ ఆర్డర్తోన మీరు అన్ని యాప్లను ఆపొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది కదా, చైనా యాప్స్ను బ్యాన్ చేసింది, టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ప్రతి ఒక్కటి చైనా నుంచి వచ్చే ట్రాన్సాక్షన్స్ కానీ, చైనా నుంచి వచ్చే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఏవైనా సరే ఆపేసిండ్రు. మరి అవి ఆపేసినప్పుడు, సాధ్యమైనప్పుడు వీటిని ఎందుకు ఆపడం లేదు? ఆపడం లేదు అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది మీకు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆ ఆలోచనను కంట్రోల్ చేయాలి అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయండి, వీటన్నిటిని బ్యాన్ చేయండి, బ్యాంకులను సమ్మన్ చేయండి, బ్యాంకుల్లో ఫ్రీజ్ చేయమనండి. అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు, బ్యాంకుల్లో ఉంటే వాడు అకౌంట్లో ఉంటే కూడా వాడు డ్రా చేసుకునే పరిస్థితి ఉండదు. దాన్ని మళ్ళీ మన బ్యాంకుల కోర్టు ద్వారా వాటిని ఆపేయచ్చు, సస్పెండ్ చేయొచ్చు, కాల్ఫర్ చేయొచ్చు, బాధితులకు పంచవచ్చు. ఇంత మంచి ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరు ఆపకుండా చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీ మీద కూడా ఒక 3 ఏళ్ళు అన్వేషణ చూపించినప్పుడు ఒకవేళ మీ వైపు కూడా చూపించే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు అన్వేష్ పైన కేసు అనేది నమోదు చేసి దాన్ని సుమోటోగా తీసుకున్నారు. అంటే దీనిపైన ఎలాంటి కేసెస్ అనేవి ఉండబోతున్నాయి అంటే ఈ అన్వేష్ పైన పెట్టినటువంటి కేసెస్లలో? ఇట్స్ అబ్సర్డ్. ఆ దేశద్రోహం అనేది మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే స్టాండర్డ్స్ అండ్ పూర్ కావచ్చు, ట్రాన్స్పరెన్సీ విషయంలో కావచ్చు, ఏవో అన్ని పారామీటర్స్ని కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. భారతదేశం అవినీతిలో 127వ స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు ప్రకటించినప్పుడు లేనిది దేశంలో ఉన్న అధికారులందరూ కూడా అవినీతి పరమైపోయినరు అని అంటే ఖచ్చితంగా అంటారు ఎవరైనా. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు మనం కాంపిటీషన్ రివ్యూలు ఒకప్పటి నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు సక్సెస్లు చూస్తే, నేను స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నా అంటాడు పెద్ద మనిషి, 10 సంవత్సరాలు చూస్తే ఆయన మల్టీ మిలియనీర్ ఉంటాడు, కోకాపేటలో ఇండ్లు ఉంటాయి, ఊరి బయట ఫామ్ హౌస్లు ఉంటాయి 100 ఎకరాల్లో. ఎట్లకెళ్ళి వస్తాయండి అవన్నీ? వాళ్ళ తండ్రి, తాత, ముత్తాత వీళ్ళెవరికి ఆస్తులు ఉండవు, పిల్లనిచ్చిన మామకు కూడా ఆస్తులు ఉండవు. కానీ సడన్గా తాను కోటీశ్వరుడవుతాడు, తన వైఫ్ కోటీశ్వరుడైతే, తన పిల్లలకు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఉంటాయి, అత్త పేరు మీద, మామ పేరు మీద, చిన్నాయన పేరు మీద, బావ పేరు మీద, బావమరిది పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎన్ని చూస్తున్నాం మనం. ఐఏఎస్ ఆఫీసర్లు స్ట్రైట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి రెవెన్యూలో ప్రైవేటరీ లిస్ట్లో ఉన్నవి, తర్వాత భూములను కూడా ఏ విధంగా కొల్లగొట్టినరో క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటిని చూసిన తర్వాత మీరు సత్యహరిశ్చంద్రులు వారసులని మేము ఏ విధంగా అనుకోవాలా?
సో చూస్తున్నారు కదా, అంటే నా అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలలో ఏవైనా నిజాలు ఉంటే దానికి కౌంటర్గా ఒక పిటిషన్ కానీ లేకపోతే దానికి కౌంటర్గా ఏదైనా రిలీజ్ చేయాలి తప్ప దేశద్రోహి అనే ఒక పదం ఉపయోగించి దానిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి తనపైనే కేసు ఫైల్ చేయడం అనేది సమంజసం కాదు అని చెప్పేసి అయితే అడ్వకేట్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సన్నీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.